చట్టాలను మంచిగా అమలు చేసే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే మన మోడీ గారు కూడానా. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన నారా చంద్రబాబు నాయకత్వంలో చట్టాలని అమలు చేసి ప్రజలకి రక్షగా ఉంటారని మీ మీడియా ద్వారా నేను ప్రజలకు అనేది నేను తెలియపరచుకుంటున్నాను. అలాగే ఎంతో దారుణంగా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలకు అనేది నేను ఒకటే చెప్తున్నా, మా నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని చక్కగా తీర్చిదిద్దుతారని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. నాకు ఫుల్గా నమ్మకం ఉంది. మా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చక్కదిద్దుతారు. చూశాను నేను పరిపాలన నేను అనేది మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు నేను చూశాను ఎంత బాగా ఉండేదో రాష్ట్రం అనేది. ఈ 5 సంవత్సరాల్లో ఎలాగుందో వచ్చే ఈ 5 సంవత్సరాల్లో ఎలాగుంటుందని ప్రజలే గుర్తిస్తారని నేను తెలియపరచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెత్తగా పరిపాలన చేశారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది. 170 సీట్లు అన్నారు. 170 సీట్లు కాదు కానీ 11 సీట్లు కూడా గెలవలేని నిశ్చల స్థితిలోకి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. అది మన నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిచారు. ఇంకా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి పథకాలతో అమలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చక్కగా తీర్చిదిద్దుతారని ఈ మీడియా ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము. ఒక వార్డు కార్పొరేటర్గా నా వార్డులో అనేది ఎక్కడ ఈ 3 సంవత్సరాలు నేను వార్డు కార్పొరేటర్గా గెలిచాను. ఏది ఎక్కడ నీళ్ళు సున్నా, రోడ్లు అవనివ్వండి, కాలువలు అవనివ్వండి, ఎక్కడైనా సరే నీళ్ళు సున్నాగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని నేను తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు నా పరిపాలన నా నారా చంద్రబాబు నాయకత్వంలో నా వార్డు అనేది ప్రతి ఒక్క వార్డులని చక్కగా తీర్చిదిద్దుతారని ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇంకా ఎన్నో పనులు ఇంకా ఎన్నో పనులు ఏది ఎక్కడ ఈ రాష్ట్రం అంతా అప్పుల పాలు చేస్తారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అది మా నాయకుడు తెలివితేటలతో మంచిగా చేస్తారని ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇంకా రోడ్లు అనేది, కాలువలు అనేది, ఇంకా చెత్త పన్ను క్యాన్సిల్ చేస్తారు మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మంచి పథకాలు, అలాగే 6 పథకాలు అమలు చేశారు. 6 పథకాలు కూడా ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క బిడ్డకి అందుతుందని ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇంకా ఎన్నో పథకాలు, ఇంకా ఎన్నో ఐటీ కంపెనీ తెచ్చిన మా నాయకుడు అలాగే మన రాష్ట్రాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుతారని ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఈ చెత్తగా పరిపాలన ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా దరిద్రుడు అనేది మన నెత్తి మీద ఆడే పని ఇంకా మనకు లేదు. మన నాయకుడు చాలా బాగా చేస్తారని ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. గత 3 సంవత్సరాలుగా నేను కార్పొరేటర్గా గెలిచాను. అక్కడ ఎంత అన్యాయం జరిగిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు. నా వార్డులో ప్రతి ఒక్కరి వార్డుల్లోని తెలుసు మాకు అంత అన్యాయం జరిగిందని. ఇది ఈ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ కార్పొరేటర్లే ముందు స్థానంలో ఉన్నారు. మాకు అనేది ఒక గుర్తింపు కూడా లేకుండా చేశారు. మా ప్రజలకు అనేది ఒక రక్షణ కూడా లేకుండా చేసేసారు. అలాగే మా నాయకుడితో మా నారా చంద్రబాబు నాయకత్వంతో మేము కౌన్సిలింగ్ అనేది చాలా చక్కగా తీర్చిదిద్దుతామని ప్రజలకి హామీగా ఇస్తూ మా నాయకుడు చక్కగా తీర్చిదిద్దుతారని కౌన్సిలింగ్ వాళ్ళు ఈ మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.